నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం వివిధ కాలాలలో వివిధ రూపాలతో అవతారమెత్తిన శ్రీ 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 దేవరరాయి నల్లగంగమ్మ తల్లి. కన్నుల పండగగా నిర్వహించబోతున్న శ్రీ 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 దేవరరాయి నల్లగంగమ్మ తల్లి జాతర మహోత్సవాలు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం సంబేపల్లి గ్రామంలో వెలసిన శ్రీ 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 దేవరరాయి నల్లగంగమ్మ తల్లి తిరునాళ మహోత్సవాలు అత్యంత వైభవంగా సోమవారం రోజు నిండు తిరునాళ, మంగళవారం రోజున మైలు తిరునాళ నిర్వహిస్తున్నారు. ఈ తిరునాళ మహోత్సవాలలో భాగంగా సోమవారం రోజు ఉదయం అభిషేకం, ప్రత్యేక పూజలు, గణపతి హోమము, నవగ్రహ హోమము, దుర్గా హోమము, చండీ హోమములు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి జి కొండారెడ్డి మాట్లాడుతూ, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం వివిధ కాలాలలో వివిధ రూపాలతో అవతారమెత్తి జగతి జనులకు లోక కళ్యాణం గావించిన అమ్మలగన్న అమ్మ మహిషాసుర మర్దిని సకల ఆయురారోగ్యాలు, సంతానం, సిరి సంపదలు, భోగభాగ్యాలను కలుగజేయు శక్తి స్వరూపిణిగా శ్రీ 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 దేవరరాయి నల్లగంగమ్మ తల్లి అవతరించిందని అన్నారు. శ్రీ 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 నల్లగంగమ్మ తల్లి జాతర మహోత్సవాలు సోమ, మంగళవారం 2 రోజులు ఘనంగా నిర్వహిస్తామని, భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కలుగజేస్తామని, చలువ పందిళ్లు, క్యూలైన్లు, ఉచిత అన్నదానం, త్రాగునీరు, స్నానపు గదులు, వాహనాలు ఉంచుకొనుటకు పార్కింగ్ స్థలాలు, భక్తులకు వినోద కార్యక్రమాలతో భాగంగా మహతి ఈవెంట్స్ వారిచే గొప్ప ఆర్కెస్ట్రా, జబర్దస్త్, డీ జోడీ డాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగిందని, అమ్మవారి దర్శనానికి దాదాపు 50,000 నుంచి 60,000 మంది వరకు రావడం జరుగుతుందని, భక్తులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో మొక్కుబడులు చెల్లించుకోవడం జరుగుతుందని, అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎలాంటి కష్టాలు దరికి చేరవని, వారు కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం అని తెలియజేశారు. జాతర మహోత్సవాలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి వర్యులు మండపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి విచ్చేస్తూ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రసాదం వితరణ నిర్వహిస్తారని తెలియజేశారు. కావున భక్తులందరూ జాతర మహోత్సవాలకు విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని తెలియజేశారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. నమస్తే, SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండల కేంద్రం, ఈ గ్రామం సార్ సంబేపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ 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 దేవరాయ నల్లగంగమ్మ తల్లి జాతర మహోత్సవాలు చేపట్టించారు. సోమవారం నుంచి మంగళవారం 2 రోజులు కూడా మరి ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి జాతర మహోత్సవాల సందర్భంగా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల గురించి, అలాగే అమ్మవారి యొక్క చరిత్ర ఏంటి, అమ్మవారి యొక్క భక్తులకు ఇచ్చేటువంటి సేవలు ఎలా ఉన్నాయి అనేటువంటిది ఒక సమాచారాన్ని మన ఆలయ అర్చకులతో తీసుకున్నాం. నమస్తే సమయ. నమస్తే సార్. మరి మన నల్లగంగమ్మ తల్లి యొక్క చరిత్ర ఏంటి, మరి భక్తులకు చూపించినటువంటి అమ్మవారి మహిమలు ఎలా ఉంటాయి అనేది రేపు జాతర సందర్భంగా కూడా 2 రోజులు కూడా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ అనేది ఒక సమాచారం ఇవ్వండి భక్తులు. సార్, ఇది దేవస్థానము అగస్త మహాముని వాళ్ళు ప్రతిష్ట చేస్తారని చెప్తారు సార్. ఇది ఇప్పుడే సార్ చాలా పాత దేవస్థానము, కాకపోతే 2004 నుంచి అభివృద్ధిలోకి వచ్చింది సార్. అంతకుముందు 2004కి మనగా మొదలు స్టార్ట్ చేశారు సార్. తర్వాత 2014 కంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అయ్యింది సార్. 2004లో ఆదివారం ఒక 10 మంది, బేస్వారం ఒక 5 మంది వచ్చేవారు సార్. ఇప్పుడు ఆదివారం వచ్చేసి 500 మంది నుంచి 2000 మధ్యలో ఉంటారు సార్. ప్రతి భక్తులు ఉంటారు సార్. ప్రతిరోజు ఒక 10-15 ఫ్యామిలీలు వచ్చి వెళ్తూ ఉంటారు, దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు సార్. పొద్దున్నే మార్నింగ్ 6 నుంచి సాయంత్రం 6 వరకు గుడి ఓపెన్లో ఉంటుంది సార్. మరి ఇక్కడ అమ్మవారి మహిమలు ఎలా ఉంటాయి
సార్ ఇక్కడ దేవరాయి అంటే ఆ టైంలో అగస్త్య మహామహులు అమ్మవారితో పాటు ఇక్కడ దేవరాయి నుండి ఒక రాయి కూడా ప్రతిష్ఠ చేశారు సార్. ఆ రాయి మీద పొల్లితే ఆరోగ్యం బాగా అవుతుంది, చాలా అన్ని కోరికలు నెరవేరుతాయి సార్. అనుకున్నటువంటి వాళ్ళు ఏదనుకుంటే అవి జరుగుతాయి సార్. మామూలుగా ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది సార్. రోజు రోజుకు బాగా డెవలప్మెంట్ అవుతుంది. ప్రతి ఒక్కరు అనుకున్నటువంటి ప్రతి కోరికలు నెరవేరుతున్నాయి సార్. నేను చాలామంది చూశాను, చాలా అందరూ వచ్చినటువంటి భక్తులు ప్రతి వాళ్ళ సమయం మాకు అనుకున్నట్టు బాగా జరుగుతుంది. రోజు రోజుకు అభివృద్ధి అవుతాను సార్. రోజు రోజు అనుకున్న నెరవేరుతున్నాయి సార్. రేపు మొన్న జాతర కార్యక్రమాల్లో సార్ ఇక్కడ జరిగేటువంటి పూజా కార్యక్రమాలు ఏముంటాయి సార్? పొద్దున్నే అమ్మవారికి మామూలుగా అభిషేకం ఉంటుంది సార్. అభిషేకం అయిపోతా అంటే హోమం ఉంటుంది సార్. హోమం అయిపోతా అంటే కుంభాభిషేకం ఉంటుంది. కుంభాభిషేకం అయిపోయిన తర్వాత అలంకారం ఉంటుంది. అలంకారం అయిన తర్వాత అమ్మవారి భక్తులకు దర్శనం ఇస్తా. పొద్దున్న సాయంత్రం నుంచి కూడా రేపు పొద్దున నైట్ అంతా దర్శనం ఉంటుంది. రేపు సాయంత్రం వరకు మన్నాడు సాయంత్రం వరకు కూడా దర్శనం ఉంటుంది సార్. ఆ రకంగా జరుగుతుంది సార్. భక్తులు ఏ రూపాలలో ఇక్కడ అమ్మవారికి మొక్కులు తెచ్చుకుంటారు సార్? ఇక్కడ అమ్మవారిని వాళ్ళ చాందినీ బట్ల రూపంలో వచ్చి మెరవని తీసుకొని వెళ్తారు సార్. మాకు తిరునాళ్ళ మూమెంట్లో మిగతా రోజుల్లో వచ్చేసి ఇక్కడ అమ్మవారి కోడి ఏట ఇచ్చేసి బలి ఇచ్చేసి ఇక్కడే భోజనం చేసుకొని పొద్దున్నే వచ్చి సాయంత్రం వరకు ఇక్కడే ఉండి సాయంత్రంగా వెళ్తారు సార్. అమ్మవారిని నమ్ముకున్న వారికి ఏ విధమైన కోరికలు ఇక్కడ నెరవేరుతుంది సార్? ఈ కోరిక ఆ కోరిక నెరవేరు సార్. వచ్చినటువంటి వాళ్ళకి అందరి కోరికలు నెరవేరు సార్. నాకు తెలిసి అందరి కోరికలు నెరవేరినాయి సార్. ఎవరు ఫెయిల్ అయితే కాదు సార్. హెల్త్ పరంగా అన్ని కోరికలు నెరవేరినాయి. తర్వాత జాబ్స్ వచ్చినాయి. తర్వాత ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా సమస్యలన్నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయి చాలా బాగున్నాం సార్. చాలా సంతోషంగా ఉన్నాము. అమ్మవారిని అమ్మవారికి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మా కోరికలు నెరవేరినాయి. మేము కంపల్సరీ నమ్ముకుంటాము. వచ్చేటప్పుడు ప్రతి వారం వచ్చేటప్పుడు ఉన్నారు సార్. మర్చిపోకుండా వారం ఆదివారం దాదాపు 2000 మంది 2000 నుంచి 5000 మంది ఉంటారు సార్. మరి చివరిగా మీరు ఈ జాతరకు భక్తులను ఏ విధంగా మీరు ఆహ్వానం తెలియజేస్తారు సార్? మామూలుగా తిరునాళ్ళ ముందు ఒక నెల రోజుల ముందే సార్ అమ్మవారిని రెడీ చేసుకొని గర్భనంతా తిరిగేసి చెప్తాం, రమ్మని చెప్పి చెప్తాం సార్. రావాలని అంటే రమ్మని చెప్పి పిలుస్తాం సార్. తర్వాత మిగతా ఒక లాస్ట్ 3 రోజుల కార్యక్రమాల్లో ఊరు మామూలుగా బండ్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేసుకొని ఆటో తిప్పేసి తర్వాత రమ్మని చెప్పి చెప్తాం సార్. అడ్వర్టైజ్మెంట్ థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. నమస్తే. మరి ఈ జాతర కార్యక్రమాలకు సంబంధించి భక్తులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా మీరు ఏర్పాటు చేయడం జరిగింది? అలాగే భక్తులకు సంబంధించిన సౌకర్యాలు కానీ మరి భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఏర్పాట్ల గురించి ఒక సమాచారం ఇవ్వండి సార్. మా పేరు కుల్లారెడ్డి. బ్రహ్మోత్సవాలు కానీ మంచినీళ్ళు కానీ వాటర్ ప్యాకెట్లు కానీ అన్నదానం కానీ ప్లస్ క్యూలేం కానీ అన్ని వసతులు కల్పించాము. ప్లస్ ఉండేదాన్ని కూడా జనాలకు బాగా విశాలమైన ప్రదేశం ఉంది. బాగా క్లీనింగ్ చేసాము. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 గంటల వరకు అన్నదానం జరుగుతుంది. పొద్దునే అభిషేకాలు, హోమాలు, పలకోత్సవం, సాయంత్రం అన్నదానం ఉంటాయి సార్. సార్ ఇప్పుడు ఇక్కడ భక్తులకు సంబంధించి వినోదానికి కానీ మరి సాంస్కృతిక కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా ఏ విధంగా ఏర్పాటు చేస్తారు? ఇప్పుడు ఇక్కడ భజన కార్యక్రమం చేస్తున్నారు. జబర్దస్త్ కార్యక్రమం, ప్లస్ కూచిపూడి, జోడి కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తారు. మరి భక్తులకు సంబంధించి అన్నదానం కానీ మరి ఇప్పుడు వేసవి కాలం సందర్భంగా భక్తులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, మరి వారికి సంబంధించిన మజ్జిగ కానీ ఇట్లాంటి ఏమైనా కూడా సౌకర్యాలు ఏ విధంగా కల్పిస్తారు? సార్ దాతల సహకారంతో మధ్య వాటర్ ప్యాకెట్లు, అన్నదానం అన్ని ఏర్పాట్లు చేశారు. మరి ఇక్కడ భక్తులు రేపు మొన్నాడు జాతరలో ఎంతమంది భక్తులు ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి? సుమారు 50,000 మంది దర్శనం చేస్తారు. 50,000 మంది. మరి మీ హ్యాండ్ ఓవర్ అయినప్పటి నుంచి ఇక్కడ మీరు బాధ్యత తీసుకున్నప్పటి నుంచి చేసినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏంటి సార్? సీజన్ పైన 40 రెవల్యూషన్ చేస్తాము. 200 ఆల్రెడీ అయిపోయింది. పూర్వముఖంగా 40 రెవల్యూషన్ వర్క్ స్టార్ట్ చేస్తాము. రోడ్లు కూడా పూర్తి అయిపోయినాయి. ప్లస్ చెట్లు ఒక 1000 చెట్లు నాటించాము. ఒక స్టేజ్లు. మరి ఈ జాతర కార్యక్రమాలకు సంబంధించి
భక్తులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా మీరు ఏర్పాటు చేయడం జరిగింది, అలాగే భక్తులకు సంబంధించిన సౌకర్యాలు కానీ మరి భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఏర్పాట్ల గురించి ఒక సమాచారం ఇవ్వండి సార్. మా పేరు పుల్లారెడ్డి. బ్రహ్మోత్సవాలు కానీ మంచినీళ్ళు కానీ వాటర్ ప్యాకెట్లు కానీ అన్నదానం కానీ ప్లస్ క్యూ లైన్ కానీ అన్ని వసతులు కల్పించాము. ప్లస్ ఉండేదానికి కూడా జనాలకు బాగా విశాలమైన ప్రదేశం ఉంది. బాగా క్లీనింగ్ చేశాము. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 గంటల వరకు అన్నదానం జరుగుతుంది. పొద్దున్నే అభిషేకాలు, హోమాలు, పలకోత్సవం, సాయంత్రం అన్నదానం ఉంటాయి సార్. సార్ ఇప్పుడు ఇక్కడ భక్తులకు సంబంధించి వినోదానికి కానీ మరి సాంస్కృతిక కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా ఏ విధంగా ఏర్పాటు చేస్తారు? ఇప్పుడు ఇక్కడ భజన కార్యక్రమం చేస్తారు, జబర్దస్త్ కార్యక్రమం, ప్లస్ కూచిపూడి రోడ్డు కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తారు. మరి భక్తులకు సంబంధించి అన్నదానం కానీ మరి ఇప్పుడు వేసవి కాలం సందర్భంగా భక్తులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, మరి వారికి సంబంధించిన మజ్జిగ కానీ ఇట్లాంటి ఏమైనా కూడా సౌకర్యాలు ఏ విధంగా కల్పించారు సార్? దాతల సహకారంతో మధ్య కానీ వాటర్ ప్యాకెట్లు, అన్నదానం అన్ని ఏర్పాట్లు చేశాం. మరి ఇక్కడ భక్తులు రేపు మొన్నాడు జాతరలో ఎంతమంది భక్తులు ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి? సుమారు 50,000 మంది దర్శించుకోవాలి. 50,000 మంది. మరి మీ హ్యాండ్ ఓవర్ అయినప్పటి నుంచి ఇక్కడ మీరు బాధ్యత తీసుకున్నప్పటి నుంచి చేసినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏంటి సార్? ఇప్పుడు సీజన్ పైన 40 రెవల్యూషన్ చేస్తాము. గుడి ఆల్రెడీ అయిపోయింది. పూర్వముఖంగా 150 లక్షల వర్క్ స్టార్ట్ చేస్తాము. రోడ్డు కూడా పూర్తి అయిపోయినాయి. ప్లస్ చెట్టు ఒక 1000 చెట్లు నాటించాము. ఒక స్టేజ్లు, కళ్యాణం మండపాలు అన్నీ కట్టాము. బోర్డు కూడా వేసాము. వాటర్ కూడా సబ్సిడీ కావడానికి. ఇంకా ఏం మీరు ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయబోయేటువంటి కార్యక్రమాలు? మండపై రామప్రసాద్ ద్వారా మంత్రి గారి ద్వారా మళ్ళీ సీజన్ కింద పెట్టి సాలారము, గోపురం కట్టాలని మా ప్లాన్ సార్. ఆయన సహకారంతో అది కూడా డెవలప్ అవుతుంది సార్. దాదాపు ఇప్పుడు భక్తులు ఇక్కడ ఆదివారం కానీ బేస్తవారం కానీ ఎక్కువగా వస్తుంటారు. వారికి ఇక్కడ మొక్కుబళ్ళుగా ఏటలు పోయడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. వారికి సంబంధించి ఇక్కడ వండుకోవడానికి కానీ వంట వండుకోవడానికి ఇలాంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎలా చేశారు సార్? ఆల్రెడీ సెట్లు ఉన్నాయి సార్. సెట్లు ఉన్నాయి, పాత్రలు ఉన్నాయి. కనీసం ఒక కోట్ తెచ్చుకొని ఇక్కడ ఇచ్చినా కూడా డ్రెస్సింగ్ చేసి కొట్టేసి ఇవ్వగలరు సార్. అన్ని వసతులు బాగున్నాయి. వాటర్ ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. చాలా బాగుంది సార్. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక శనివారం మొత్తం తప్ప మిగతా రోజులు కూడా వస్తున్నారు. ఎండాకాలం ప్రతిరోజు వస్తున్నారు. అందులో టెంపుల్ కూడా బాగా విశాలంగా బాగుంది. కూర్చునేదానికి కానీ చెట్లు బాగున్నాయి, అన్నీ బాగుంది. మరి చాందిని బండ్లు అనేటువంటివి ఎన్ని రావచ్చు ఈ జాతర? సుమారు 20-25 నుంచి రావచ్చు. మరి ఇంకా మీరు